దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. ఓ కృపగల తండ్రి స్తోత్రం స్తోత్రం. బలవంతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్త చెప్పని వినోడితో స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపుడు అయిన దేవా, ఓ రిదా షందల మధుర రిదా లకద బదుర. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. రిదా షమకల బదుల బదరిద రిదా షందల బదుర బదిరి కిరిబలలబ. తండ్రి నీకు స్తోత్రము నాయన, స్తోత్రములు స్తోత్రములు, వందనాలు వందనాలు వందనాలు. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. మీకందరికీ మొట్టమొదటిగా ఈ స్థలంలో నన్ను నిలబెట్టినటువంటి దేవాది దేవుడైనటువంటి తండ్రి అయిన దేవునికి స్తోత్రం. అలాగే మమ్మల్ని ఎంతో ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి దావీదయ్య గారికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. సంఘానికి అంతా కూడా వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి మీకు అందరికి కూడా వందనాలు. ఈ యొక్క ఎన్జేజీ గాస్పల్ పరిచర్య ఇప్పటికీ 11 సువార్తలు అయిపోయినాయి. మేము ఎప్పుడు స్టార్ట్ చేసామో, ఇంత దూరం వచ్చేసామన్నా కూడా మేము నమ్మట్లే. అయితే ఇంత దూరం మేము నడిచాము. అయితే ఇది మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా ధనం అయితే కాదు. ఈ పరిచర్య ప్రారంభించడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకే ఒక మాట నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటే ఏంటంటే, ప్రభు మనకు అనేక తలాంతులు ఇచ్చాడు. ఒక చిన్న పాట పాడడమో, ప్రార్థన చేయడమో, వాక్యం చెప్పడమో, పరిచర్య చేయడమో, ఇలాగా ప్రతి ఒక్క మనిషికి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయన ఏదో ఒక తలాంతి ఇచ్చి ఉంటాడు. అయితే ఆ ఇచ్చిన తలాంతిని పూడ్చిపెట్టుకోకుండా ప్రభు కొరకు వాడబడాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశమే ఈ పరిచర్యకి పునాదికి కారణం. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాల్లో చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రభు రేపో మాపో వచ్చేసేటట్లున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ముసుగులేని ముఖాలతో, సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుట మనం నిలబడాలి. నీకు ఈ తలాంతి ఇచ్చాను, నువ్వు నా కొరకు ఏదైనా ఉపయోగించావా ఆయన అన్నప్పుడు ఇంత భక్తి చేసి ఆయన దగ్గర పోయి మనం తెల్ల ముఖాలు ఇస్తే ఎలాగుంటుంది? సిగ్గుపడిపోతే ఎలాగుంటుంది? అందరి ముందర ఆ మాట అన్నప్పుడు ఎలాగుంటుంది? ఈ ఆలోచనతోనే మేమేం చేసామంటే ఈ ఎన్జేజీ గాస్పల్ పరిచర్యని ప్రారంభించాం. ఈ సువార్త పరిచర్యని ప్రారంభించాం. అయితే దీంట్లో మా ఘనత అయితే కాదు, ఏమీ లేదు, వెర్రి వాళ్ళం, జ్ఞానం లేదు. అయితే ప్రభు కొరకు వాడబడాలి అనేటువంటి ఒక ఆశ మాత్రం ఉంది. అందుకే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు ఆయన. ఈ ఆశయం మాలో ఉంది. ప్రభువా నీ కోసం ఎలాగైనా సరే వాడబడాలి, ఎలాగైనా నీ మాట, ఒక మాట అయినా సరే ఇతరులకు ప్రకటించాలి, ఒక పాట అయినా పాడాలి, నీ పని పరిచర్య చేయాలి అనేటువంటి ఒక భారంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి మేము అడుక్కున్నది లేదు ఇంతవరకు. స్తోత్రం, హల్లెలూయా. అయితే భారంతో మేము కొనసాగుతూ ఉన్నాం. అంత భారంగా ఉన్నా కూడా దేవుడే సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడో మేము సువార్త చెప్పాలి అని మేము ఒక దగ్గర అనుకుంటే క్రమక్రమంగా ఒక దగ్గర పోయి మరొక దగ్గర పోయి అలాగా దేవుడు ఎక్కడైతే సిద్ధపరుస్తాడో అక్కడే జరుగుతూ ఉంది. మా ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, మా తలంపులు ఎన్నో ఉన్నాయి. ఎక్కడో పెట్టాలి, ఎలాగైనా సరే దేవుని వాక్యం ప్రకటించాలి, మాకు వచ్చిన 1-2 మాటలైనా దేవుని వాక్యం ప్రకటించాలి అని మేము ఆశపడతా ఉన్నాం. అయితే మేము అనుకున్నది ఎన్నో అనుకుంటున్నాం, కానీ అది జరగట్లేదు. కానీ దేవుడు కోరుకున్నటువంటి స్థలంలోనే ఆయన నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ మల్లికార్జునపురమును ప్రేమించి, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి, వారి గుడారాలను ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టాడు. మా ఎన్జేజీ గాస్పల్ పరిచర్యని ఇక్కడ నిలబెట్టాడు. అందుని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. త్వరగా చెప్పి ముందుకెళ్ళిపోతాను, సమయం లేదు కాబట్టి. వాక్యంలోకి వెళ్ళే ముందు నా గురించి నేను పరిచయం చేసుకోవాలి. నేను పెద్ద సేవకుడిని ఏం కాదు, జస్ట్ దేవుని పరిచారకుడిని అంతే. ఆయన మోసుకుని తిరుగుతున్న ఒక పిల్లగాడిదని అంతే. నేను ఒక సేవకుడిని కాదు,
నాకంటూ ఒక మందిరం లేదు, నాకంటూ విశ్వాసులు లేరు. కానీ దేవుని కృపను బట్టి అనేక దగ్గరలకు వెళ్ళి ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన కృప చూపుతా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. హల్లెలూయా. నాది ముత్తుకూరండి, నా పేరు వాసు. నేను ఒక చిన్న పని ఆ పోర్టులో చేసుకుంటూ అలాగనే దేవుని పరిచర్యలో కొనసాగుతా ఉన్నా. ఇంతవరకు దేవుడు ఆశ్చర్యరీతిగా అనేక ప్రాంతాల్లో తీసుకెళ్ళి ఏం చెప్పాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. వాస్తవానికి చెప్పాలంటే నాకు మెమొరీ లాస్, అసలు ఏం గుర్తుండదు, నిన్నేం చెప్పానో కూడా గుర్తుండదు. ఎంటీ మైండ్, అసలు ఏం వాక్యాలు కూడా నాకు మైండ్లోకి ఉండవు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను ఏడుచుకుంటా ఉంటా, ప్రభువా అసలు ఏం గుర్తుండట్లేదయ్యా, నాకేం అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నానో కూడా నాకు తెలియట్లేదు, అయినా కూడా నన్ను బలపరిచి వాడుకుంటున్నావు అని చెప్పి అనుదినము దేవుని యొక్క పాదాలు నేను తడుపుతా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నా. స్తోత్రం, హల్లెలూయా. సరే, ముందుకు వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చదవగలిగిన వారెవరైనా. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతనికి బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చాలమ్మా, స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తలలు ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభు, అల్పుడును, అయోగ్యుడును, బలహీనుడును నాయన తండ్రి, వెర్రివాడును తండ్రి, ఎందుకు పనికిరానటువంటి నాయన తండ్రి చెత్తను ప్రభు నన్ను నాయన తండ్రి ఈ స్థలానికి మీరు నడిపించి నిలబెట్టినందుకు స్తోత్రం ప్రభు. అయ్యా నాయన అర్థమయ్యే రీతిగా నాయన వాక్యాన్ని నా ప్రభు దిగువ కూర్చున్నటువంటి నీ బిడ్డలకును నాయన శబ్ద యంత్రాంగం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతోనూ నా ప్రభు మీరే వాక్యమైన దేవుడా మాట్లాడండి, నన్ను మరుగుపరచండి, మీరు ప్రత్యక్షం అవ్వండి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ అయ్యా నన్ను అభిషేకించి బలపరిచి వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క సువార్తను, ఆయన రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఒకప్పటి ధర్మశాస్త్రోపదేశకుడు ఒక అతను వచ్చి, అయ్యా నిత్య జీవమునకు నేను వారసుడవడానికి నేనేం చెయ్యాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని అడగడం జరుగుతూ ఉంది. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు ఏం చదివావు, ఏం వింటున్నావు, నీకు ఇది కూడా తెలియదా అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా తెలుసు అయ్యా. ఏం తెలుసు నీకు అన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నీ ప్రభు అయిన దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీవు సేవింపవలెను. అటువలే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపుము, అప్పుడే నిత్య జీవమునకు నువ్వు వారసుడు అవుతావు అని రాయబడి ఉందయ్యా. అవును, కరెక్ట్గా చెప్పావు కదా అని ఆయన అన్నప్పుడు, అయితే ఆయన ఒక మాట కుయుక్తితో ఒక మాట అంటా ఉన్నాడు. అయితే నా పొరుగు వారెవరు అని అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. యేసయ్యను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా పొరుగువాడెవడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆయన మాట్లాడితే ఖచ్చితంగా ఉపమాన రీతిగానే మాట్లాడతాడు, అర్థమయ్యే రీతిగానే మాట్లాడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయనకి చెప్తున్న ఉపమానం ఏంటంటే, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికోకి దిగి వస్తూ ఉన్నాడట. ఆ యెరూషలేములో నుండి యెరికోకి దిగి వస్తున్నటువంటి ఆ మనుష్యుడు దొంగల చేతికి చిక్కి
అతని వస్త్రాలు వారు తీసేసుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టినట్లుగా మనం అక్కడ చదువుతా ఉన్నాం. ఈ మాట అతనితో చెప్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికో ప్రాంతానికి దిగి వస్తా ఉన్నాడు. దిగి వచ్చేటువంటి ఆ క్రమంలో కొందరు దొంగలు అతనిని కొట్టి తన వస్త్రాలు పెరుక్కొని కొన ప్రాణంతో అతనిని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యాజకుడు అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ దారిని పోతా ఉంటే ఆ పడిపోయి కొర ప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి వైపు చూసి కనీసం జాలి, దయ, ప్రేమ లేకుండా అలా నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ప్రక్కగా వెళ్ళిపోయాడు అని రాయబడింది. రెండవదిగా అదే దారిలో ఎవరు వస్తున్నారంటే లేవీయుడు వస్తా ఉన్నాడు. ఆ లేవీయుడు కూడా అతని వైపు చూసి అభ్యంతరపడి ఆ ప్రక్కగా వెళ్ళిపోయినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడవదిగా అదే త్రోవలో ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు వచ్చి అతన్ని చూసి అతన్ని దాటి పోలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమరయుడు అతన్ని చూసి దాటిపోలేకపోతా ఉన్నాడు. అతన్ని చూసి దాటిపోలేక అతని మీద జాలిపడి అతని దగ్గరికి వెళ్ళేటట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనకి మంచి సమరయుడిగా మనకి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ సమరయుడు జాలితో అతని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా మంచి సమరయుడిగా మనకి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. అయితే మన దేవుడు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అని అంటే దాటిపోని దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మేము పలుకుతాం. హల్లెలూయా. దాటిపోని దేవుడుగా ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆ సమరయుడు ఏమైతే చేశాడో అదే విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు అదే ఇంకా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ సమరయుడిని దాటిపోలేక ఆ యొక్క బాటసారిని ఆ సమరయుడు దాటిపోలేక ఆయన ఏం చేశాడు? జాలిపడి అతని దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ చూపించాడు. మొట్టమొదటిగా ప్రేమ చూపించాడు. ఇప్పుడు ఈ దినాలలో జాలిపడే వాళ్ళు ఎవరు? మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు జరిగిపోయినప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని కాపాడి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని బాగు చేస్తున్నారా? చేయటంలే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేదంతా ఒకటే. ఏం చేస్తున్నారు వాళ్ళు? వినాలి వాక్యం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్లు పట్టుకొని అట్లా తిప్పుతూ ఉన్నారు. సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకుంటున్నారు. వాడు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాడా, ఎంత రక్తం పోతా ఉందా, వాడు ఏ విధంగా ప్రాణం విడుస్తూ ఉన్నాడా అని సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకుంటున్నారు. దాటి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ దినములో ఆ యొక్క సమరయుడు అతన్ని దాటిపోలేకపోయాడు. కారణం ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా మన మీద ప్రేమ చూపించాడు. కాబట్టి ఈ దినాన మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు? దాటిపోని దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన మనకు ప్రత్యక్షం అవుతున్నది ఎలాగా? దాటిపోయేటువంటి దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దాటిపోని దేవుడు. అయితే ఆయన మొట్టమొదటిగా ప్రేమ చూపించాడు. ఎందుకు అనంటే ఆయన పేరే ప్రేమామయుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, బంధుమిత్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ ఉంది. ఆడపిల్ల మగపిల్లడు ప్రేమించుకునే ప్రేమ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో చూస్తుంటే చాలా విచిత్రమైన ప్రేమలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక దేనికి పనికిరాని వాడు అమ్మాయి కూడా ప్రేమించుకుని లేచిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే శాశ్వత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కాడ అన్నీ ఉంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఏదైనా ఉంటే ప్రేమిస్తారు. నీ దగ్గర ఏదైనా ఆశించి ప్రేమిస్తారు.
నీ దగ్గర సమస్తాన్ని ఏదైనా సరే కోరుకునే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, కానీ వారు నీ దగ్గర ఏమీ లేకపోతే ప్రేమించరు. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ఎలాంటి దేవుడు అంటే శాశ్వత ప్రేమ కలిగినటువంటి దేవుడు. కొట్టు చాపట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లి విడిచినా, తండ్రి విడిచినా, నీ బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా, ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శాశ్వత ప్రేమ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. శాశ్వత ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ గ్రామాన్ని ప్రేమించి ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిన్ను దర్శిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన దాటిపోని దేవుడు. అక్కడ సమరయుడు దాటిపోలా, ప్రేమ చూపించాడు, జాలిపడి ప్రేమ చూపించాడు. సంఘానికి కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఇక్కడ ఉపదేశ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? మొట్టమొదటిగా ఆయన ప్రేమ చూపించాడు. రెండవదిగా ఆ సమరయుడు ఏం చేశాడు? అతని దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష రసము ఆ గాయముల మీద పోసాడంట. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష రసము గాయం మీద పోసాడు. ఇప్పుడు ఎవరైనా కూడా గాయముల మీద ఏం పోస్తారు? నీళ్లు పోస్తారు. అయితే ఆయన ఏం పోసాడు? ద్రాక్ష రసం పోసాడు. ఏంటి ద్రాక్ష రసం అని అంటే యేసు రక్తానికి సూచనగా ఉంది. చెప్పాలి మీ నోటితో, యేసు రక్తానికి సూచనగా ఉంది ద్రాక్షారసం. అయితే యేసు రక్తం ఏం చేసింది మన జీవితంలో అని అంటే మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, యేసు రక్తం మన పాపములన్నిటిని కూడా పవిత్రపరిచింది అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రామంలోనికి ఆయన ఒక మంచి సమరయుడిగా దాటిపోని దేవుడిగా వచ్చాడు. దేనికి అని అంటే మీ అందరి కొరకు నేను ప్రాణం పెట్టాను. హల్లెలూయా. మీరందరి రక్షణ కొరకు నేను రక్తము కార్చాను అని తెలియపరచడానికి. స్తోత్రం. ఈరోజు నీ కొరకు ఎవరైనా సరే అవసరమైతే కొంచెం డబ్బు ఇవ్వచ్చు, నీ జీవితంలో నీకు అవసరమైనటువంటి ఏదైనా వస్తువు ఇవ్వచ్చు, మాట సహాయం చేయొచ్చు. హల్లెలూయా. కానీ నీ కొరకు ఎవరైనా రక్తం కారుస్తారా? ఏదో ఎమర్జెన్సీ పర్పస్ అయితే ఒక కొంచెం రక్తదానం కూడా చేస్తారు. ఏదో కొంచెం కాబట్టి నీ దగ్గర ఉన్నదంతా రక్తం ఇచ్చేయమంటే ఇస్తారా? ఎవరు. హల్లెలూయా. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు తన శరీరంలో ఉన్న చివరి రక్తము బొట్టు వరకు నీ కొరకు ధారాళముగా దారబోసాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరచు. హల్లెలూయా. ఆయన నీ కొరకు సర్వం, ఆయన దగ్గర ఒక్క బొట్టు రక్తం కూడా ఉండించుకోవాలా. ఎందుకొరకు? నీ కొరకు, నీ రక్షణ కొరకు. స్తోత్ర. అందుకే ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ప్రేమించాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? రక్తమును గార్చాడు, అనగా ద్రాక్ష రసమును పోసాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా అక్కడ చూస్తే మనము ఆయన ఆ యొక్క బాటసారి మీద ఏం పోసాడంటే నూనె పోసాడు. హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్ర. అభిషేకం ఏం చేస్తుంది? ప్రతి కాడిని విర్రగొడుతుంది. హల్లెలూయా. ఇట్లా చదువుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చాలా చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వెంటనే అతన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒక పూటకోళ్ళ వాని దగ్గర వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆత్మీయంగా మనం ఆలోచన చేసి, ఈ మాటలు బయట అన్యులకు అర్థం కాదు, కానీ ఒక పూటకోళ్ళ వాని ఇల్లు అని అంటే దేవుని మందిరం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరం. పూటకోళ్ళ వాడు అనగా దేవుని సేవకుడు, దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. అప్పగించి ఏం చేశాడు? 2 ధ్యానారాలు ఇచ్చాడు. 2 ధ్యానారాలు అనంటే వాక్యమునకు సాదృశ్యం. వాక్యము చేత నిన్ను పోషించి, స్తోత్రం, హల్లెలూయా, నిన్ను బలపరచడానికి ఆయన పూనుకున్నాడు. అక్కడ చివరిగా మరొకటి చూస్తే మనము ఆయన ఏమంటున్నాడు? నేను మరలా వస్తానంటున్నాడు. ఒకవేళ అతనికి నువ్వు ఏదైనా ఖర్చు పెడితే, అతని కొరకు నువ్వు ఇంకా ఏదైనా ఎక్కువ చేస్తే, ఈ 2 దేనారాలు సరిపోకపోతే నేను మరలా వస్తానంటున్నాడు. దీని అర్థం ఏంటంటే నేను త్వరగా రానై ఉన్నాను. హల్లెలూయా. నేను త్వరగా రానై ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు. అంటే ఆయన రాకడను సూచిస్తూ ఉంది. ఇంత మంచి దేవుడు,
ఆయనకి రాత్రికాల సమయంలో నేను పెట్టే టైటిల్ ఏంటంటే దాటిపోని దేవుడు. చెప్పండి మీ నోటితో, దాటిపోని దేవుడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బాధ అనుభవిస్తున్నావో, కన్నీరు కారుస్తూ కుమిలిపోతా ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి నీలో ఉందో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దాటిపోను అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన దాటిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఈరోజు వాక్యం అదే. ఆయన దయగలిగిన దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా, జాలి కలిగిన దేవుడు కదా, నిన్ను రక్షించే దేవుడు కదా, నీ గాయములు కట్టినటువంటి దేవుడు కదా, హల్లెలూయా, నిన్ను బలపరిచినటువంటి దేవుడు కదా. ఆయన నిన్ను దాటిపోకుండా ఉండాలంటే నువ్వు ఒక్కటే చేయాలి. అయితే ఆయన దాటిపోకుండా నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తాడో కొన్ని విషయాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త ఎవరైనా చదవగలిగిన వారు కొంచెం మాటలే. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన భర్తమయ్యి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకవేయ మొదలు పెట్టెను. చాలు. హల్లెలూయా. అక్కడ జరుగుతున్నటువంటి సంభవం ఏంటి? యేసు ప్రభు ఆ దారిన వెళుతూ ఉన్నాడు. జన సమూహము కితకితలాడుతూ ఉంది. ఆ మాటలన్నీ కూడా ఒక త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రుడ్డి భిక్షగాడు వింటా ఉన్నాడు ఆ మాటలన్నీ. స్తోత్రం, హల్లెలూయా. పక్కవారిని అడిగాడు, అయ్యా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? జన సమూహం పరిగెత్తుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, ఏవో నాకు వినబడుతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది అని అంటే, ఈ దారిలో నజరేయుడైన యేసు వెళుతున్నాడు అనేటువంటి మాట అతని చెవిలో పడింది. అయ్యా ఎవరయ్యా ఈ నజరేయుడైన యేసు ఎవరు అని అడిగినప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు ప్రజలు. అయ్యా ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఎంతో మంది జీవితాన్ని బాగు చేస్తా ఉన్నాడు, పాడైపోయినటువంటి జీవితాన్ని కడతా ఉన్నాడు, పైకి లేపుతా ఉన్నాడు, చచ్చిపోయిన వారిని బ్రతికిస్తా ఉన్నారు, ఆయన దగ్గరకు వచ్చి ఏది అడిగితే అది ఇస్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే అతనిలోనికి విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయనలోకి విశ్వాసం వచ్చి ఆయన ఏమంటా ఉన్నాడంటే పెద్దగా కేకలేయడం మొదలు పెడతా ఉన్నాడు. యేసు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని కేకలు వేస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, నువ్వు ఊరకుండు, ఆయన చాలా దూరం వెళ్ళిపోయడానికి వినబడదు అని ఆయన్ని అనిచేస్తా ఉన్నాడు ఆ గుడ్డి భిక్షగాన్ని. అయినా అతను ఊరుకోకుండా మరి ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ కేక విన్న దేవుడు ఆయన్ని దాటి వెళ్ళలేకపోయాడు. కొట్టి చాపట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కేక విన్నటువంటి దేవుడు ఆ జన సమూహంలో అన్ని వేల మందిలో ఆ కేక ఎట్లా వినబడింది ఆయనకి అని అంటే, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తము చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన సృష్టికర్త కాబట్టి ఆ స్వరం ఆయనకి వినబడింది. హల్లెలూయా. ఆ స్వరం ఎలా వినబడి ఉంటుందని నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత గుండె కోదతో అతను అరిచుంటాడు. స్తోత్రం. ఒకటే నేను అనుకున్నది, ఒకటే, ఈ సమయం పోతే మరలా నాకు రాదు, దేవాది దేవుడి దారిలో వెళ్తా ఉన్నాడు, నా స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన అని ఆయనలోకి విశ్వాసం వచ్చేసింది, గట్టి నమ్మకం వచ్చేసింది. వెంటనే కేకలు వేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అతను పరుచుకున్నటువంటి ఆ బట్టని అవతల పక్కన పడేసి పరిగెత్తాడంట. స్తోత్రం, హల్లెలూయా. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్పేసి కొంతమంది ప్రజలు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి బట్టని పక్కకు పడేసి మరి పరిగెత్తుకెళ్ళిపోతా ఉన్నాడు.
హల్లెలూయా. ఏంటా బట్ట? తన జీవనాధారం. ఆయనలో ఒకే ఒక విశ్వాసం, ఖచ్చితంగా నేను ఇప్పుడు వెళ్ళి ఆయన దగ్గర నేను బాగుపడతా, నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఒక గొప్ప నిశ్చయతతో అతని జీవనాధారాన్ని కూడా ఆయన పక్కన విసిరేసి, దీంతో నాకు అవసరం లేదు, దీంతో నాకు పని లేదు అని చెప్పి మరి వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే ఆయన చూశాడు, వెంటనే ఆయన తాకాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన తాకాడో ఆయనకు కళ్ళు వచ్చేసాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్డి భిక్షగాడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి ఈ రాత్రికాల సమయంలో అంటే, పాడైపోయినటువంటి జీవితాన్ని బాగు చేసే దేవుడు నా దేవుడు అని. హల్లెలూయా. పాడైపోయినటువంటి జీవితాన్ని బాగు చేసే దేవుడు. అతనికి ఆశ లేదు, నిరాశ నిస్పృహలో పడి ఉన్నాడు. నా జీవితం ఇంతే అని కృంగిపోయి ఉన్నాడు. ఎవరో ఒకరు తీసుకురావడం, అక్కడ కూర్చోబెట్టడం, అడుక్కునేటువంటి పరిస్థితి అతని జీవితంలో సాధారణంగా కొనసాగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, బెతెస్దా కోనేరు అనబడుతున్నటువంటి ఆ స్థలములో 38 ఏళ్ళగా ఒక ఊచ కాలు చేతి కలిగినటువంటి ఒక వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నప్పుడు దయ కలిగినటువంటి దేవుడు వచ్చేసాడు. ఆయన్ని దాటి వెళ్ళలేకపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోరినట్టు ఆయనకి స్వస్థతని అనుగ్రహించడం జరిగింది. ఇప్పుడు ఆ గుడ్డి భిక్షగాడిని, అలాగే ఈ యొక్క బెతెస్దా కోనేరు అనబడుతున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తే, వారు బహు దినముల నుంచి, సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే నా జీవితం ఇంతే, ఎవరో ఒకరు తీసుకురావాలి, కూర్చోబెట్టాలి, ఎవరో ఒకరు ఎంతో కొంత వేయాలి, దాన్ని బట్టి నేను తినాలి, నా జీవితం ఇంతే, నా పరిస్థితి మారదు అనుకుని ఉన్నటువంటి వారు వాళ్ళు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ఆ దారిలో వెళుతూ వారిని దాటి పోలేక ఆగిపోయాడో, వారి జీవితంలో స్వస్థత కార్యం జరిగింది. హల్లెలూయా. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా ఈ యొక్క గ్రామంతో కూర్చున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, ఒకవేళ నా స్థితి ఇంతే, నన్ను బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ కూర్చున్నావేమో, హల్లెలూయా, ఇప్పటికీ ప్రెజెంట్ నా దేవుడు ఇక్కడ నిలుచున్నాడు. హల్లెలూయా. ఆయన దాటిపోలా. ఆ గుడ్డి భిక్షగాడిలో ఉన్నటువంటి విశ్వాసం నీలోకి వస్తే నిశ్చయముగా నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరచబడతాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, నన్ను లేపతాడు అని నీలో విశ్వాసం ఉంటే ఈ రాత్రే నీకు స్వస్థత కలగబోతా ఉంది. హల్లెలూయా. ఈ రాత్రే నీకు స్వస్థత కలగబోతా ఉంది. నీ జీవితాన్ని ఆయన బాగు చేయబోతా ఉన్నాడు. పాడైపోయినటువంటి దానిని బాగు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశలు లేవు, నా బ్రతికింతే అనుకుంటున్నారు, కానీ ఆయన వచ్చి ఏం చేశాడు? ఆశలు చిగురింపజేశాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఆనందంతో కూడా పాడుండొచ్చు పాట, లేదా బాధతో పాడుండొచ్చు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీవు లేకం పాడాలి, మీరు తెలిసిన స్తోత్ర. నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. వృద్ధివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరమునియవా. వృద్ధివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరమునియవా.
విడిచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా, లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఒకటే మాట, ఆయన నిన్ను దాటిపోవట్లేదు. హల్లెలూయా. ఒకవేళ నీ స్థితి చూసి నువ్వు కృంగిపోయి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఎవరు నీ దగ్గరికి రావట్లేదు, నిన్ను ఓదార్చేవారు లేరు, నిన్ను బలపరిచేవారు లేరు, నిన్ను ఆదరించేవారు లేరు. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు నిన్ను దాటిపోవడానికి ఇష్టపడటం లేదు. హల్లెలూయా. అయితే గ్రుడ్డి భిక్షగాడిలాగా నువ్వు కేకలు వేయగలిగితే, అయ్యా నా జీవితం పాడైపోయిందయ్యా, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, అందరికీ నేను భారం అయిపోయానయ్యా అని మనసులో కృంగిపోతూ కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు, ఆయన కేకలు యేసయ్యను ఆపేసి. హల్లెలూయా. ఆయన దాటిపోని దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం పాడైపోయిందేమో, అయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన దాన్ని బాగు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. వచ్చిన సాక్ష్యం కూడా నేను పంచుకుంటాను. సేమ్ నా జీవితం కూడా పాడైపోయింది. ఎందుకు పనికి రాకుండా పాడైపోయింది. పైకేమో నేను బాగున్నా, అంటే అంటారు కదా లోకంలో, పైన పటారం లోన లొటారం. స్తోత్రం, హల్లెలూయా. పైకంతా బాగున్నా, మంచిగా పని చేసుకుంటున్నా, వస్తున్నా, కానీ నాలో ఒక చీకటి కోణం దాగుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ చీకటి కోణం? దీనికి అంతటికి మూలం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి త్రాగుడు అనబడుతున్న వ్యసనం. హల్లెలూయా. ఎంతగా తాగుతాను నేను అని అంటే, ఏదో మహా అంటే కొంతమంది అంటారు ఒక క్వార్టరో లేదా ఒక హాఫో, మహా అంటే ఫుల్లో అనుకునేవాళ్ళు. ఈరోజు రాత్రి నేను ప్రారంభిస్తే రేపటి దాకా కూడా తాగేవాడిని. హల్లెలూయా. పచ్చిగా చెప్పాలంటే ఒక పెరుగన్నంలో క్వార్టర్ పోసుకొని కలిపెట్టుకొని తాగేసేవాడిని. అంటే ఒక క్వార్టరు ఒక పెరుగన్నం. ఇంకా చెప్పాలంటే సిగరెట్లు, హాన్సు, మత్తు పదార్థాలు, ఏదైతే ఎక్కువ మత్తిస్తుందా ఆ మత్తు పదార్థాలకి నేను చాలా బానిసైపోయా. ఒకడు బంగారు తాగుతారా అంటే పోయి బంగారు తాగేవాడిని, మందు తాగేవాడిని, మళ్ళీ యాస్టీజ్గా కళ్ళు తాగేవాడిని. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే మత్తుకి చాలా బానిసైపోయా. కానీ ఇంటికి వచ్చేసరికి ఎలా ఉండేది? చాలా పరిశుద్ధుడిగా ఉండేది. అయితే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. నేను చేస్తున్నటువంటి పని అలాంటిది. ఒక 3 రోజులు ఇంటికి వచ్చేవాడిని కాదు. నైట్ డ్యూటీ వచ్చింది, నేను ఇంటికి రాలేనని చెప్పేసేవాడిని. 2-3 రోజులు ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు నేను తాగి ఎలాగైపోయానంటే, ఆ టైంలో నా మైండ్ ఏం చెప్తే అదే చేసేవాడిని. నేను దేనికి భయపడేవాడిని కాదు, నేను స్వతహాగా భయస్తుడిని. కానీ
ఆ భ్రాంతి ఎప్పుడైతే నాలోకి వచ్చిందో, ఆ మత్తు పదార్థం ఎప్పుడైతే నాలోకి వచ్చిందో, నేను దేనికి భయపడేవాడిని కాదు. మరణానికైనా ఎదురుపోదాం అనే అంత ధైర్యం నాలో. హల్లెలూయా. ఇక్కడ కూర్చో ఉన్నాడు సహోదరుడు, ఆయన్ని నన్ను కలిపింది కూడా కళ్ళు బంధం. ఆయన వలలు కొడతా ఉంటే కృష్ణాపట్నం ఆ బేసిన్లో మా వాడు ఒకడు వచ్చి, రే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారా, కళ్ళు తీసి పెట్టున్నాడు అది ఇది అన్నాడు. అవునా సరే పద అంటే అక్కడ పోయి చూస్తే అయ్యగారు కళ్ళు తీసి పెట్టున్నాడు. ఈ బంధం మాది అప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు యేసయ్య బంధం మాది. హల్లెలూయా. అయితే నా మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోయేది. గొప్ప ఒక 1000 సింహాల నాలోకి వచ్చినట్లు అంత ధైర్యం. ఎవరైనా కూడా భయంకరమైనటువంటి పాము పుట్టల్లో చేతులు పెడతారా? ఎవరు కూడా పెట్టరు. భయంకరమైన పాములు ఉండేది సీషెల్స్ గెస్ట్ హౌస్లో, అక్కడ పనిచేస్తున్నది. నేను వెళ్ళి అలాగే చేయెత్తి దోపేసి మొత్తం పుట్టలంతా కూడా కలిపెట్టేసేది. అంటే మాకు ఆ పాములు ఉదయాన్ని మమ్మల్ని భయపెట్టేది, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుండేది. అయితే ఈ పాములు పట్టుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పి పెద్ద పెద్ద నాగు పాములు అండి, ఈ సైజు ఉంటాయి. మామూలు అంటే భయం. ఇప్పుడు తాగేస్తున్నాం కదా, అలాగే చేయబెట్టేసి మొత్తం కలిపెట్టేసి అక్కడ భయంకరమైన దెయ్యాలు ఉన్నాయి. అట్లా పోతా ఉంటే వెనక నుంచి తోసేసేది. నన్నైతే ఒక ఆట ఆడుకున్నాయి. అలసిపోయి పడుకుంటే చాలు ఇంత పెద్ద రాళ్ళు వేసేది పైన, కానీ ఒక్క రాయి కూడా ఉండేది కాదు. కానీ సౌండ్ అలాగ ఉండేది, బెత్తరపోయి లేచేది. నిద్రపోయేది కాదు, కళ్ళు మూసుకోండి అంతే. అయితే ఆ రాత్రికాల సమయంలో ఆ దెయ్యాలు ఎక్కడున్నాయని దెయ్యాలని వేటాడేది మేము. ఏంటి, చెట్లు పట్టుకొని లాగడం, రాయ దెయ్యం చూసుకుందాం అనడం, పెద్ద పెద్ద మానులు చెట్లు ఎక్కేయడం, పడి కింద పడితే తలకాయ పగిలి చచ్చేవాళ్ళం. అయినా కూడా ధైర్యం, అలాంటి ధైర్యం. పెద్ద పెద్ద రౌడీజాలు చేయడం, గోండా యజం చేయడం, బ్రాందీ షాపుల మీద మేమేదో రైడింగ్ చేస్తున్నట్లు, ఆఫీసర్లం అయినట్లు మేము వెళ్ళిపోవడం, టక్ టై చేసుకొని బంగారం పెట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ముందు తెచ్చుకోవడం. దొరికితే కుక్క చావే, కొట్టేవాళ్ళే. కానీ ఆ టయానికి నా దేవుడు ఎందుకో తప్పిస్తా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంత భయంకరమైనటువంటి వ్యసనాలు, ఒక త్రాగుడే కాదు, చీకటి కోణం, అది ఒక్క వ్యసనం అని చెప్పలేను. కానీ భయంకరమైనటువంటి వ్యసనాల్లో నా జీవితం పాడైపోయింది. కానీ పైకి మళ్ళా భక్తి చేస్తా ఉన్నా, పైకి చాలా భక్తి. మామూలుగా అయితే 12 గంటల దాకా నేను ఒక ఆయనకి భక్తుడిగా ఉన్నా, ఆయనకి హారతలన్నీ తిప్పిన దాకా నేను పడుకునేవాడిని కాదు. స్తోత్రం, హల్లెలూయా. నేను 12-1 గంట దాకా నేను అవన్నీ చేసి హారతలన్నీ ఇచ్చేసిన తర్వాత పడుకునేవాడిని. అంటే అంత పిచ్చి, అప్పు చేసి మరీ వెళ్ళున్నా నేను ఆ స్థలానికి. స్తోత్రం, హల్లెలూయా. ఇంత భక్తి చేస్తున్నా కానీ నా అంతరంగం చెడిపోయింది, పాడైపోయింది. ప్రజలకేమో ఈడేమో చాలా మంచోడు అనే పరిస్థితి ఉంది. కానీ నా పరిస్థితి నా భార్యకి తెలుసు, అప్పుడప్పుడు నా పిల్లలకు తెలుసు. నా తల్లి కదా, ఆమె కూడా తెలిసి ఉంటుంది. కానీ ఆమె తల్లి కాబట్టి కప్పుకుంది. ఎవరికి చెప్పుకోకుండా, నా బిడ్డలో ఈ వ్యసనం ఉందని చెప్పుకోకుండా కప్పుకుంది. అయితే అది రాను 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 పెరిగిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ పెరిగిపోవడం వల్ల ఏం జరిగింది, నాకే నా మనసులో నా ఆత్మలో ఒకటే కలవరం. ఏంటి, ఇంతగా తాగేస్తున్నాము, ఇంత తిరుగుతున్నాము, అసలు చావు కూడా ఎదురైపోతున్నామే, ఎదురెళ్ళిపోతున్నామే అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అయితే కృప కలిగినటువంటి దేవుడు ఒక అతన్ని పంపించి సువార్త చెప్పడం స్టార్ట్ అయింది. కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలి, చిన్నప్పుడే దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడు. మా అవ్వ ఒక క్యాథలిక్ చర్చిలో, వాళ్ళకి ఒక చర్చి తరపున ఒక 50 ఎకరాల పొలం ఉంటే, ఆ 50 ఎకరాల పొలంలో ఆ గడ్డి కోసేటంటే ఆమె, మా అవ్వ తాత వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్న క్రమంలో అక్కడే చర్చిలో ఆ పాస్టర్ గారు వాళ్ళని కూర్చోబెట్టి ఆ బల్లిస్తూ ఉండేటువంటి సమయంలో నేను వెళ్తే, నాకు ఎందుకో ఆ అప్పు అంటారు, అది నాలుగు చాపితే ఆయనే పెడతాడు, ఇంకెవరు చేతికి కూడా ఇవ్వడు. అలాంటిది నాకు ఆశ కలిగింది. అవ్వ నాకు కావాలవ్వ, అదేదో తెల్లగా ఉంది నాకు కావాలని అంటే, తిమిరి పప్పరమెట్టు ఉన్నట్లు ఉంది నాకు కావాలని చెప్పి నేను అరుస్తూ ఉంటే, ఆమె రే అరవద్దురా, ఆయన వెళ్ళనిరా అని చెప్పి ఆమె నోట్లో తీసి నా నోట్లో పెట్టేసింది. వాళ్ళకు బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకొచ్చి నా దగ్గర చదివించేది. నేను చదువుకుందే 6వ తరగతి. హల్లెలూయా. నేను చదివింది 6వ తరగతి. అప్పుడు నేను ఎంత 4వ తరగతి చదువుతూ ఉంటా. అయితే ఆ సమయంలో ఆమె 1 పేజీ 2 పేజీలు చదివిందని పావల ఇచ్చేది. ఆమె కన్నీళ్ళు తొడవడానికి ఏదో ఒకటి అలాగా చదివేది, ఆ పావల ఎత్తుకుని వెళ్ళిపోయేది నేను. హల్లెలూయా. బైబిల్ 1 పేజీ 2 పేజీలు అలాగా ఆమెకేం తెలియదు కాబట్టి ఏదో ఒకటి అయిపోయిందవా అని చెప్పేసి 2 పేజీలు చదివి 1 పావల ఎత్తుకెళ్ళిపోయేది. దేవుడు అప్పుడే దర్శించాడు నన్ను. హల్లెలూయా.
కృప కలిగిన దేవుడు ఆయన చిత్తంలో ఉన్నటువంటి ఏ బిడ్డను కూడా విడిచిపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే అది నీది, నీ భక్తి కాదు, నీ శక్తి కాదు, కానీ నీ కొరకు ఎవరో చేతులెత్తి ప్రార్థన చేశారు. నీ తల్లిదండ్రుల్లో, లేకపోతే నీ అవ్వాతాతో, నీ పితరుల్లో, లేకపోతే నువ్వు బాధించినటువంటి వ్యక్తులు, హల్లెలూయా, ఎవరో చేతులెత్తి ప్రార్థన చేశారు. మరొక కోణం కూడా ఉంది నాలో. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలను చూస్తే నాకు పరమ అసహ్యం. నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళకు నేను అన్నానికి పోయేది కాదు, భోజనం చేసేవాడిని కాదు, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయేవాడిని. అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కనపడితే వారిని చూసి నేను హేళన చేసేది. యేసు ప్రభు గురించి బూతు మాటలు చెప్పి వాళ్ళని నవ్వించేది, బూతు పాటలు రాసి పాడి వాళ్ళని హేళన చేసేది. ఇలాంటి పరిస్థితి నాది. ఘోరంగా తయారైపోయింది, నా జీవితం పాడైపోయింది. కానీ కృప కలిగినటువంటి దేవుడు నా జీవితం నుంచి దాటిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకటే ప్రియ దేవుని బిడ్డ, నీకు సువార్త ఏంటంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దాటిపోని దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. ఇది ఎంత ఘోర పరిస్థితి అయినా, ఎంత స్థితి అయినా, ఎంతగా చెడిపోయినా, నా దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నాకు ఒకటే వ్యసనం, ఆ వ్యసనంలో నుంచి అనేక వ్యసనాల్లోకి నేను వెళ్ళిపోయా. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను కూడా ఒక పాట రాసుకున్నా, చిన్న పాటే. లోకములో నుండి, పాపములో నుండి, వ్యసనములలో నుండి విడిపించితివి. లోకములో నుండి, పాపములో నుండి, వ్యసనములలో నుండి విడిపించితివి. నీ ప్రేమ మాధుర్యం, నీ ప్రేమ మాధుర్యం నాకు రుచి చూపించి, నీ రక్షణ భాగ్యం నాకు సగితివే. యేసయ్యా స్తోత్రం. ఎప్పుడో రాసుకున్న పాట, నా అనుభవాల్ని నేను అట్లా పెట్టుకొని రాసుకున్న పాట నా జీవితాన్ని మార్చాడు. కాబట్టి నేను ఇక్కడ కూర్చొని, ఇక్కడ నిలబడి ఆయన్ని ప్రకటిస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం ఆ గుడ్డి భిక్షగాడిలాగా పాడైపోయిందా, నా జీవితం ఇంకే మారదు ఇంకా అని ఒకవేళ నువ్వు అనుకుంటే అదంతా కూడా పక్కన పెట్టి, నిన్ను ప్రేమించి నీ గ్రామానికి వచ్చినటువంటి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దాటిపోవడానికి ఇష్టపడటంలా. అయితే నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, స్తోత్ర, నువ్వు కేక వేయగలిగితే, ప్రభువా నా పరిస్థితి ఇది, నన్ను బాగు చేయి నువ్వు అని అడగగలిగితే, నోరు తెరవగలిగితే, నువ్వు ఎక్కడున్నా ఈ శబ్ద యంత్రాంగం ద్వారా నీకు వినపడుతుంది. నువ్వు నోరు తెరిచి అడగగలిగితే నీ జీవితం బాగు చేయుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం త్వరగా. కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలు, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక స్త్రీ, ఆమె పేరు కనాను స్త్రీ అని రాయబడి ఉంది. ఆమె తన కుమార్తె దయ్యం పట్టి అల్లాడుతూ బాధపడుతూ ఉంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నా కూతురిని కరుణించు, ఆమె దయ్యం పట్టి అల్లాడుతూ ఉంది, దుళ్ళాడుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, బహు బాధ అనుభవిస్తూ ఉంది అని ఆమె ప్రాధేయపడటం జరుగుతూ ఉంది. హల్లెలూయా. అయితే ఆయన ఏం మాట్లాడట్లా, మౌనంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, దయగలిగిన దేవుడు కదా. అయితే ఎందుకు మౌనం వహిస్తున్నాడు? బాగు చేయాలి కదా ఆయన. ఎందుకు మౌనం వహిస్తున్నాడు? వెళ్తా ఉన్నాడు, అయినా కూడా మరలా వెనకాల పరిగెత్తుతా ఉంది. అయ్యా, అయ్యా కరుణించు, అయ్యా నా కూతుర్ని బాగు చేయి అని చెప్పి ఆమె బాధపడి ఆయన పాదాలు పట్టుకొని గోజారుతా ఉంది. అయితే శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా
ఈ విధంగా ఆమె వస్తూ ఉంది, అరుస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది, ఆమెను ఎలాగైనా సరే మనం తరిమేద్దాం అన్నప్పుడు లేదని కాముగా ఉండాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే అదే టైంలో మరొకసారి ఆమె అన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, అయ్యా, కుక్క పిల్లలు కూడా తన యజమాని భోజన బల్ల మీద నుంచి కింద పడి రొట్టె ముక్కలు తిని తృప్తి పడతాయి కదా, అలాగే అనుకయ్యా మమ్మల్ని. స్తోత్రం, హల్లెలూయా. దాని ఉద్దేశం ఏంటంటే, ఆయన వచ్చినటువంటి ఉద్దేశము ఆయన మన కొరకు రాలా, అన్యజనులమైనటువంటి మన కొరకు రాలా, యూదుల కొరకు వచ్చాడు. యూదుల్ని బాగు చేయడానికి వచ్చాడు, యూదుల్ని స్వస్థపరచడానికి వచ్చాడు. అయితే ఈమె కనాను స్త్రీ, ఒక అన్యురాలు కాబట్టి ఈమె జోలికి పోవట్లే, ఈమెను బాగు చేయడానికి ఇష్టపడట్లే. అయినా ఎప్పుడైతే ఆ మాట అన్నదో, స్తోత్రం, హల్లెలూయా, అయ్యా నన్ను కుక్కనే అనుకో, నన్ను బాగు చేయ్యా, నా బిడ్డను బాగు చేయ్యా, ఆమె బాధపడుతుందయ్యా అని ఆమె వేదన పడినప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూసి ఆయన, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక అనగానే తన బిడ్డ విడుదల పొందింది. హల్లెలూయా. ఇది నానా కనాను స్త్రీని చూపించి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే, ఆయన నిన్ను దాటిపోని దేవుడుగా ఉన్నాడు. దేనికి? నీకు విడుదలను అనుగ్రహించడానికి. హల్లెలూయా. విడుదలను అనుగ్రహించడానికి ఆయన నిన్ను దాటిపోలేకపోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దాటిపోలేకపోతా ఉన్నాడు. నీ గ్రామాన్ని దాటిపోలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి విడుదల? ఇదైనా చాలా మంది బంధకాల్లో బంధించబడి ఉన్నారు, కట్ల చేత బంధించబడి ఉన్నారు. స్తోత్ర. శాపము నుండి విడుదల కలగటంలే. ఎలా వస్తుంది శాపం? తల్లిదండ్రులు చేసినటువంటి పాపదోష శిక్ష బిడ్డల మీద పడడం వల్ల తరములుగా శాపం అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మేము కూడా శాపం అనుభవించాం. మా పితరులు చేసినటువంటి పాపం, వారు చేసినటువంటి దోషం, అదంతా కూడా మా ఒంట్లోకి ఎలాగొచ్చింది? శాపం రూపంలోకి వచ్చేసింది. మేమేం చేస్తున్నా కలిసి రావట్లే, ఎంత చేస్తున్నా కూడా మేము బాగుపడటంలే. ఈ శాపం వెంటాడుతూ ఉంది మమ్మల్ని. మన మధ్యలోనే ఉంది నా భార్య. ఆమె జీవితంలో కూడా శాపం వెంటాడింది తన పితరులు చేసినటువంటి భక్తి వల్ల. హల్లెలూయా. అయితే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను దాటిపోవడానికి ఇష్టపడటంలా. ఎందుకు? ఒకవేళ నువ్వు శాపంలోనే ఉన్నావేమో, ఆ శాపం నుంచి ఆయన నిన్ను విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల కలగ చేసేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఏ విషయంలో నీకు విడుదల కలగటంలే? రోగం నుంచి నీకు విడుదల కలగటం లేదా? శాపము నుండి నీకు విడుదల కలగటం లేదా? రోగం నుండి నీకు విడుదల కలగటం లేదా? అయితే ఆయన విడుదల చేసేటువంటి దేవుడు విడుదల నాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను దాటిపోవటంలే, నీ బ్రతుకుని దాటిపోవటంలే. దీని గురించి మీరు ఆలోచన చేస్తే కేవలం కృపేనమ్మా, ఇంకోటే లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కృపే. నువ్వెన్నో తప్పులు చేస్తూ ఉన్నావు, ఎంతో పాపం చేస్తూ ఉన్నావు, దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు నీలో చాలా ఉన్నాయి. కానీ ఆయన నిన్ను దాటిపోలేకపోతున్నాడు. కారణం ఏంటి? నువ్వు ఏడ్చే ఏడుపా, నువ్వు చేసే భక్త్యా, నువ్వు పాడే పాట, నువ్వు చేసే పరిచర్య, ఇవి కాదు. కేవలం దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిపించి నిన్ను నడిపించబోతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను దాటిపోని దేవుడికి రాత్రి ప్రత్యక్షమవుతా ఉన్నాడు. నీ జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా, నీ జీవితంలో ఏదైతే విడుదల పొందలేకపోతున్నావో, మరలా బంధకాల్లోకి వెళ్ళిపోతా ఉన్నావో, మరలా సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కుపోతా ఉన్నావో, అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున సౌరి దబా షండల మధుర నీకు స్తోత్రం నాయన. విడిపించే దేవుడు. ఏ విషయంలో నువ్వు విడుదల పొందాలని నీ మనసులో నువ్వు ఆశపడతా ఉన్నావు, ఊహించుకుంటా ఉన్నావు. అయ్యా, నాకు విడుదల లేదా, నా జీవితంలో విడుదల లేదా, నా బ్రతుకులో విడుదల లేదని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. నీకు విడుదల కలగబోతా ఉంది. అందుకే ఆయన నిన్ను దాటిపోలేకపోతా ఉంది. దాటిపోని దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. సమయం అయిపోతుంది. త్వరగా 2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను.
ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు, చదవక్కర్లేదు. అతని పేరు యాకోబు. యబ్బోకు రేవు దగ్గర ఆయన ఒంటరిగా దేవుని పాదాలు పట్టేసుకున్నాడు. తనకున్న మందలు, దాసులు, తనకున్నటువంటి బిడ్డలు, తనకున్నటువంటి భార్యలందరినీ పంపించేసి దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేనికి? ఒక 20 సంవత్సరాల క్రితం తన అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకొని తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల తర్వాత గొప్ప ఆస్తిపరుడై తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ విషయం అన్నకు తెలిసింది. అన్నకు తెలిసి ఒక 400 మందిని వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాడు. అది యాకోబుకి చెవును పడ్డాది. వెంటనే ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళందరిని పంపించేసి యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి దేవుని పాదాలు పట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతా ఉంది, నేను వెళ్ళాలి అంటున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి పట్టేసుకున్నటువంటి ఘనత యాకోబుకు దక్కింది. స్తోత్రం, హల్లెలూయా. తెల్లవారిపోతా ఉంది, నన్ను విడిచిపెట్టు అంటున్నా కూడా విడిచిపెట్టట్లే. అలాగే దేవుడు ఆయన్ని దాటి వెళ్ళలేకపోతా ఉన్నాడు. దేవుడు అనుకుంటే అవంది ఏమైనా ఉందా? మనిషిని విడిచిపెట్టి వెళ్ళలేడా? హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా, ఆయన విడిచిపెట్టి వెళ్ళలేడా? కానీ ఆయన అలా ఉండిపోయాడు, దాటిపోలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పిడుగులాట అలాగుంది, ఆయన కన్నీటి పోరాటం అలాగుంది. హల్లెలూయా. ఆయన బాధ అలాగుంది. దైవ సన్నిధిని అనుభవిస్తూ అలాగే ఉండి దేవుని పాదాలు పట్టేసుకున్నాడు. తెల్లారిపోతుంది, నన్ను విడువమంటా ఉన్నాడు. కానీ విడవటంలా ఆయన దాటి దేవుడు వెళ్ళలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. అసలు దేనికి పట్టుకున్నాడు యాకోబు దేవుని పాదాలు అని అంటే, మనం బాగా ఆలోచన చేస్తే భయం. స్తోత్రం, హల్లెలూయా. భయం కారణం ఏంటంటే భయం. ఆ భయం వలన తనకున్నటువంటి ఆస్తినంతా గోంగొట్టేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. 20 సంవత్సరాలు తన కష్టపడి సంపాదించినటువంటి ఆస్తిని తన అన్న చేతికి అప్పగించేశాడు. అది పోయినా పర్వాలే, నా ప్రాణం దక్కాల. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు నిన్ను దాటిపోలేకపోతున్నాడు? మరొకసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీలో ఉన్న భయాలు ఆయన తొలగించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు భయపడిపోతా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు గడగడ వణికిపోతా ఉన్నావో, ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడిపోతా ఉన్నాడు, ఆ భయాన్ని తొలగించడానికి ఆయన నిన్ను దాటిపోలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా భయాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఒక వ్యాధి వచ్చింది అని అంటే, ఆ వ్యాధితో నేను చచ్చిపోతానేమో అని భయం. హల్లెలూయా. కొంతమంది చూస్తే అప్పులోళ్ళు అంటే భయం. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి దెయ్యాల భయం. కళ్ళు మూస్తే దెయ్యం కనబడుతుందయ్యా నాకు. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరి భయము లేకుండా నువ్వు పండుకుందువు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను దాటి వెళ్ళపోవడానికి గల కారణం ఏంటంటే, నీ భయము కలవరం ఆయన తొలగించడానికే. హల్లెలూయా. ఆనాడు యాకోబు భయం ఏంటి? అన్న చంపేస్తాడు, నేను చచ్చిపోతాననేటువంటి భయం ఆయన్ని ఆవరించేసింది. అందుకే దేవుని పాదాలు పట్టుకున్నాడు. యాకోబుని దాటి వెళ్ళలేకపోతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ దినాన నీ జీవితంలో ఏ భయంతో నువ్వు కుంగిపోతా ఉన్నావు? స్తోత్ర. కొంతమందికి భార్యలంటే భయం, కొంతమందికి భర్తలంటే భయం. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి భయాల మధ్య కొనసాగించబడతా ఉన్నాయి జీవితాలు చూస్తూ ఉంటే. స్తోత్రం. ఒకవేళ నువ్వు ఏ భయంతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ భయంతో నువ్వు కృంగిపోతా ఉన్నావో, ఈ రాత్రికాల సమయంలో సువార్త ఏంటంటే, ఆయన నిన్ను దాటిపోవడానికి ఇష్టపడటం లే. నీ భయాలు కలవరాలన్నీ కూడా తొలగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయుకుడు అంటున్నాడు. స్తోత్ర. సంవత్సరానికి 365 రోజులుంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకుడి అని రాయబడి ఉంది. అంటే రోజుకొక్కసారి భయపడొద్దు ధైర్యం చెప్పే దేవుడు. ఎవరున్నారు ఈ భూమి మీద? ఇంకా మనల్ని భయపెట్టే వాళ్ళు ఉన్నారే కానీ, ఈ భూమి మీద మనల్ని భయపెట్టే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. కానీ ధైర్యపరిచే వాళ్ళు ఎవరు? నేనున్నాను నీకు అని ధైర్యపరిచే వాళ్ళు ఎవరు?
మా అమ్మ చావు బతుకుల్లోకి వచ్చేసింది. ఆమెను ఒక బలహీనత ఆవరించింది. ఎవడో చేతబడి చేశారు. హల్లెలూయా. చేతబడి చేశారు, బలహీనతలోకి వచ్చేసింది, భయం ఆవరించేసింది. అయితే మేము చాలా భక్తిలో ఉన్నాం. అప్పుడు మేము ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము పెద్ద పెద్ద అడవుల్లోకి వెళ్ళి మాంత్రగాళ్ళని కూడా తీసుకొచ్చేవాళ్ళం. భార్యలు భర్తకు ముందు పెడితే తీపిచ్చేవాళ్ళమి, ఏమన్నా చేతబడులు చేపిస్తే తీపిచ్చేవాళ్ళమి. అతను కొండల్లో ఉండేవాడు. అలాంటిది అతన్ని తీసుకొచ్చి ఆ చేతబడి తీపిచ్చామనుకోండి, కాకపోతే ఆమెకి నయం అవ్వలా. ఏం జరిగింది? మేము అనుకున్నాము మాకు చాలామంది ఉన్నారు, మేము ఆరాధించే వాళ్ళు విడిపిస్తారు అని మేము అనుకున్నాం. అక్కడికి వెళ్ళితే సోదులోకి ఏం చేస్తున్నారంటే కొట్టుకుంటున్నారు. వాళ్ళు నీకు పెట్టుల్లా, నువ్వు తినుల్లా, నువ్వు చెయ్యి, నేనేనా నీకు పెట్టలా, నువ్వు చెయ్యి. ఒకడు వచ్చి ఒకటి అంటున్నాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. అక్కడ ధైర్యపరిచేవాడు ఒక్కడు కూడా లేడు. నేను చేస్తాననే వచ్చేవాడు మాట్లాడేవాడు ఒక్కడు లేడు. ఇది ఆ సోదులు. స్తోత్రం, హల్లెలూయా. ఆడవాడు చెప్పేదే సోది, ఆ సోదికి మళ్ళీ మనం సోది చెప్పు. ఒరి నాయన ఆపరా నీ సోది అంటాం మనం ఎవరైనా మాట్లాడుతుంటే. కానీ ఆ సోదే చెప్పు, నాకు ఆ సోదే కావాలి నాకు అంటారు చాలామంది. హల్లెలూయా. అలా తిరిగిన వాళ్ళం మేము. ధైర్యపరిచేవాడు ఒక్కడు లేడు. కానీ నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ యాకోబు జీవితంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు దాటి వెళ్ళలేకపోతున్నాడంటే అతన్ని ధైర్యపరచడానికి, అతని భయాలన్నీ తొలగించడానికి. ఈ రాత్రికాల సమయంలో ఏ భయంతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు? ఒకవేళ నా జీవితం ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా బిడ్డల పెళ్లి విషయం ఏంటి, ఒకవేళ నేను చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఈ భయాలు చాలా ఉంటాయండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ భయం ఒకానొక టైంలో నన్ను కూడా ఆవరించింది. లేచిన భయమే, కూర్చున్న భయమే, పడుకున్న భయమే, పోతున్న భయమే, ఏమొచ్చి గుద్దేస్తుందో, ఎలా చచ్చిపోతానో. కనీసం అర్ధరాత్రి బాత్రూమ్ పోవడానికి కూడా భయం నాకు, ఒంటరిగా పాస్కి వెళ్ళడానికి కూడా. అంటే ఏమొచ్చి పట్టుకుంటుందో, ఏం ఆవరిస్తుందో, ఇలాగా చాలా చాలా భయాలు ఆవరించాను నేను. కానీ నా దేవుడు ఎప్పుడైతే ఈ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం మీకు చెప్తా ఉన్నా, ఎవరి భయము లేకుండా నీవు పండుకుందు అన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పటి నుంచి ఏదేమైనా సరే పోతా ఉండడమే. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం, ఆయన వాక్యం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. ఆయన నిన్ను ఎందుకు దాటి వెళ్ళటం లేదు, నీ కుటుంబాన్ని దాటి వెళ్ళట్లేదు, నీ బ్రతుకుని దాటి వెళ్ళటం లేదు అని అంటే నిన్ను ధైర్యపరచడానికి. హల్లెలూయా. పాడైపోయినటువంటి నీ జీవితాన్ని బాగు చేయడానికి. స్తోత్రం. బంధకాల చేత నువ్వు బంధించబడి ఉంటే, వ్యసనాల్లో నువ్వు బంధించబడి ఉంటే, ఆయన నిన్ను విడిపించడానికి నిన్ను దాటిపోలేకపోతా ఉన్నాడు. నీ భయాన్ని, కలవరాన్ని ఆయన తొలగించడానికి నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. యోహాను పత్రిక, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు సమరయ స్త్రీ. హల్లెలూయా. ఆమె మిట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి ఒక బావి దగ్గరకు వచ్చింది. కానీ అదే దారిని వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దాటి వెళ్ళలేక ఆమె కోసం అలాగే ఉండిపోయాడు. ఎంత ఆశ్చర్యం. స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏమన్నా పరిశుద్ధురాలా? కాదు, అపవిత్రురాలు. ఆల్రెడీ ఆమెకు 5 మంది భర్తలు, ఇప్పుడు ఉండేవాడు 6వ వాడు అంట. స్తోత్రం, హల్లెలూయా. ఆ బావిని దాటి వెళ్ళలేకపోయాడు. ఎందుకు అనంటే ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ రాబోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడబోతా ఉన్నాడంటే, ఒక్క ఆత్మ నశించిపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు దాటి వెళ్ళలేకపోయాడు? చివరిగా ఆయన ఎందుకు దాటి వెళ్ళలేకపోయాడంటే, ఒక ఆత్మ నశించిపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి భూమి మీదకి వచ్చెను. స్తోత్ర. ఏమి నశించిపోతా ఉంది? ఒక మనిషిలో ఆత్మ నశించిపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా ఒక ఆత్మ నశించిపోతా ఉంది. ఆ సమరయ స్త్రీలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోతా ఉంది.
5 మంది భర్తలు ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడు అంట. అంటే ఆమె పరిశుద్ధురాలా కాదు, పవిత్రురాలా కాదు, అపవిత్రురాలు. అంతమంది ఉన్నా కూడా ఆమె ఆత్మ ఏమైపోతా ఉంది? నశించిపోతా ఉంది. ఈ ఆత్మని ఆయన కాపాడాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన దాటి వెళ్ళలేకపోయాడు. స్తోత్రం. ఎప్పుడైతే దాటి వెళ్ళలేక ఆమె దగ్గరకు వచ్చి ఆమె గుడ్డంతా బయట పెట్టి ఆమెతో మాట్లాడాడో, ఆమెలో ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగింది, ఈయన నిజమైనటువంటి దేవుడు అని. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక మాటలో చెప్పాలి, రహస్య పాపం. ఈ దినాన చాలా మంది రహస్య పాపాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ ఆత్మ నశించిపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రహస్యాలు తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు. ఇప్పుడు ఫోన్లు వచ్చేసే సెల్ ఫోన్లు, కనీసం ఆ సెల్ ఫోన్లో ఏం జరుగుతుందో కూడా తల్లిదండ్రులకు తెలియటం లే. హల్లెలూయా. భార్య విషయంలో భర్త ఏం చేస్తాడో తెలియటం లే, రహస్య పాపం. భర్త విషయంలో భార్య ఏం చేస్తుందో తెలియటం లే, అంత రహస్య పాపాలే. స్తోత్రం, హల్లెలూయా. దాని వల్ల ఏం జరుగుతుంది? ఆత్మ నశించిపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకి భూమి మీదకి వచ్చాడు కాబట్టి, ఆ నశించింది ఆత్మే కాబట్టి ఆత్మని ఆయన కాపాడడానికి ఆయన దాటి వెళ్ళలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ గ్రామాన్ని ప్రేమించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకే మాట, నేను దాటి వెళ్ళని దేవుడను, దాటిపోని దేవుడను. ఎందుకు దాటిపోవాయా? నీ జీవితం బాగుపడాలి, నువ్వు విడుదల పొందాలి, నీ భయం తొలగిపోవాలి, నీ ఆత్మ రక్షించబడాలి. ఈ ఆత్మ ఎవరిది? దేవునిది. ఈ ఆత్మ రేపు దేవుడి దగ్గరికే వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరంలో 3 భాగాలు ఉంటాయి, శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం ఏమైపోద్ది? భూమిలో పాతి పెట్టగానే అది శరీరానికి మట్టికి మన్నైపోద్ది. ప్రాణం ఏమైపోద్ది? అది గాల్లో కలిసిపోద్ది, రక్త రూపంలో ఉంటుంది. ఆత్మ ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా సాతాను ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం, మన జీవితాన్ని పాడు చేస్తా ఉన్నాడు, వ్యసనాలు పెట్టి బంధిస్తా ఉన్నాడు, అనేక కలవరాలు, భయాలు పుట్టిస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, ఆ దేవుడే మానవ రూపిగా దిగి వచ్చి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి మనందరికీ విడుదలను, రక్షణ కలుగజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మన ఆత్మ పరిశుద్ధమైంది. ఇంతకుముందు మన ఆత్మ భ్రష్టత్వంతో నింపబడి ఉంది. ఇప్పుడు మన ఆత్మ పరిశుద్ధమైంది. మరలా దీన్ని అపవిత్రపరచుకోవద్దు. స్తోత్ర. ఈ ఆత్మ వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? చిన్న బిడ్డలలో దేవుడు ఎలా ఆత్మ పెట్టాడో వారికి పాపం ఏం తెలియదు, అలాగే మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి. అలాగే ఈ ఆత్మ వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఈ లోక మాలిన్యంతో ఈ ఆత్మ నింపబడకూడదు. ఎంత దినాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ ఆత్మ అపవిత్రమైపోయిందేమో, పరిశుద్ధపరుచుకో. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు నీ జీవితంలో నుంచి దాటిపోలేకపోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దాటిపోని దేవుడిగా ఈ రాత్రికాల సమయంలో దర్శనం ఇస్తా ఉన్నాడు. అందరు లేచి పైకి లేచి నిలబడండి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడాడు. దాటిపోని దేవుడుగా ఆయన నీకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దాటిపోకుండా ఉండాలి అని అంటే అక్కడ జరిగినటువంటి ఒకే ఒక్క అంశం, విశ్వాసం. ఆ విశ్వాసం నీలోకి వచ్చారు. నోరు తెరుగు, పైకి 2 చేతుల పైకి. ఓ తండ్రి, మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం. విశ్వాసం ద్వారానే నీ జీవితంలో అద్భుత కార్యం జరగాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలోకి వస్తుందో ఆయన నిన్ను దాటి వెళ్ళలేదు. స్తోత్ర, స్తోత్ర, స్తోత్రం. చెప్పు, నోరు తెరు. ఒకవేళ నీ జీవితం పాడైపోయిందా? అనేక వ్యసనాల చేత నువ్వు బంధింపబడి ఉన్నావా? విడుదల దొరకటం లేదా? గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. స్తోత్రం. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. విడుదల లేదా? విడిపించబడలేకపోతున్నావా? మరలా సాతాను చేతికి వెళ్ళిపోతున్నావా? హల్లెలూయా. నీ జీవితం బాగుపడటం లేదా? నా జీవితం ఇంతే నేను కృంగిపోతా ఉన్నావా? భయాల మధ్య, కలవరాల మధ్య,
నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు. స్తోత్రం. నీ ఆత్మ నశించిపోతావు, నీ ఆత్మ బలహీన పడిపోతావు. చెప్పు దేవునితో, ప్రభువా అయ్యా వారందరినీ నువ్వు దాటిపోలేకపోయావు. కారణం విశ్వాసమయ్యా, కన్నీరయ్యా. నీ మీద ఆధారపడ్డారు, నీ మీదే నమ్మిక ఉంచారు నాయన. నేను కూడా నమ్ముతానయ్యా, నీ దగ్గరకు వస్తాను ప్రభువా. ఒక్క తీర్మానం ఇంకా నేను విడిచిపెట్టను ప్రభువా. ఆ గుడ్డి భిక్షగాడు వలె గట్టిగా నీ పాదాలు పట్టుకుంటానయ్యా. ఆ కనాని స్త్రీ వలె గట్టిగా నీ పాదాలు పట్టుకుంటానయ్యా. విడిచిపెట్టాను. నోరు తెరిచి మాట్లాడు. ఇప్పటి వరకు నీ దేవుడు నీతో మాట్లాడాడు, ఇంకా నువ్వు మాట్లాడాలి. నువ్వు తీసుకోవాలి తీర్మానం. భయం ఆవరించుందా? ఆయన భయం తొలగించే దేవుడు కదా. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలవరపడిపోతున్నావు? ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన అసమర్థుడా? నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్న దేవుడు కదా. ఆత్మను అప్పచెప్పుకో, నీ ఆత్మను దేవునికి అప్పచెప్పుకో. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నోరు తెరిచి ఒక తీర్మానానికి స్తోత్రం. హౌడిదల షందరమదుల తిరి కలబ. అయ్యా నీకు స్తోత్రం నాయన. దాటిపోవద్దయ్యా, నా జీవితంలో నుంచి దాటిపోవద్దు ప్రభా. అయ్యా నా కుటుంబాన్ని దాటిపోవద్దయ్యా, నా బ్రతుకులో నుంచి దాటిపోవద్దు నాయన. స్తోత్రం. హల్లెలూయా. దాటిపోని దేవుడా, కనికర సంపన్నుడా, దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, నిత్యము విడనాడవు నీవు, తప్పక దీవింతువు. నిత్యము విడనాడవు నీవు, తప్పక దీవింతువు. దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, నిత్యము విడనాడవు నీవు, తప్పక దీవింతువు. నిత్యము విడనాడవు నీవు, తప్పక దీవింతువు. దాటిపోని దేవుడా, దాటిపోని దేవుడు. ఈ బ్రతుకులో నుంచి దాటిపోవడానికి ఆయన ఇష్టపడటం లేదు. పాపాత్మురాలైనను కన్నీరు కార్చగా కరుణ చూపితివే. పాపాత్మురాలైనను కన్నీరు కార్చగా కరుణ చూపితివే. ఇన్నేళ్లుగా నీ సన్నిధిలో ఏడ్చు మమ్ములను
దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా నిత్యము విడనాడవు నీవు తప్పక జీవింతు నీవు తప్పక జీవింతుము నిత్యము విడనాడవు నీవు తప్పక జీవింతుము నిత్యము విడనాడవు నీవు తప్పక జీవింతుము దాటిపోని దేవుడా కనికర సంపన్నుడా దాటిపోని దేవుడా కనికర సంపన్నుడా కనికర సంపన్నుడా ప్రేమస్వరూపి కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవుడా మీకు స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో మమ్మలను దాటిపోని దేవుడిగా ఇంతవరకు మీరు ప్రత్యక్షమై మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు కనికరం కలిగిన దేవుడని, జాలి కలిగిన దేవుడని, మమ్మలను విడిచిపెట్టే దేవుడు కాదని మరొక్క పర్యాయం నీ ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు తండ్రి. స్తోత్రం. మా కొరకు గాయాలు పొందిన దేవుడు, మా కొరకు నైనా భారాన్ని మోసిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. దాటిపోని దేవుడిగా మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రము నాయన. ఒక గుడ్డి భిక్షగాడిని మీరు దాటిపోలేదు ప్రభా. దయ్యం పట్టి బహుగా బాధపడుతూ ఉన్న ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని, బిడ్డను మీరు దాటిపోలేదు ప్రభా. యాకోబును మీరు దాటిపోలేదు తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ఎవరు రోగంతో ఉన్నారు, ఎవరు బంధకాలలో ఉన్నారు, ఎవరినైనా తరమబడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు, నిశ్చయముగా తండ్రి మీరు దాటిపోవద్దు ప్రభువా. నీ ప్రజలపై నీ కనికరాన్ని చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రజలపై నీ కనికరము దిగివచ్చును గాకని ప్రకటిస్తూ ఉన్నాను. మా తండ్రి, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రము నాయన. మా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఎంతో భారం కలిగిన ఆయన మా తండ్రి చేస్తున్నటువంటి సువార్త పరిచర్యను బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ఈ పరిచర్యలా మా తండ్రి ఆగకుండా మా తండ్రి మీరు కొనసాగించండి. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా నైనా ఈ సేవా పరిచర్యలు వెళ్ళాలి తండ్రి. ఈ టీంలో ఎందరైతే సభ్యులుగా ఉన్నారో వారందరిలో, వారి గుండెల్లో మీరు పెట్టిన భారం కొరకు స్తోత్రమునైనా, ఇదే భారంతోనైనా కడవరకు, ఈ రాకడ వరకు కూడా నైనా అలా కొనసాగడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈ కూడికకు ఎందరైతే సహకరించారో, సహాయపడ్డారో, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే ఈ కూడికలో పాల్గొన్నారో తండ్రి, నిశ్చయముగా వారిని మీరు ఆశీర్వదించండి స్వామి. ఆశీర్వదించండి దేవా, మీకు స్తోత్రము. వాక్యం అందించిన
మీ దాసులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి స్తోత్రం. ఈ పరిచర్యలో ఎంతో నమ్మకంగా మీరు ఇచ్చిన మా తండ్రి ఈ భారములో, మా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ సువార్త పరిచర్య భారములో మీ దాసును నిలబెట్టి మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం. ఇంకనూ బలపరచండి, ఇంకనూ వాడుకోండి, అభిషేకం ఇచ్చి నడిపించండి స్వామి. రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు ఈ స్థలములో వ్యక్తపడిన ఏ మాట వ్యర్థం కాకూడదు నాయన. ఈ వాక్కులు నాయన మా తండ్రి ఈ ప్రాంత ప్రజల ఎడల మీరు దయగలిగిన దేవుడని, వాత్సల్యం కలిగిన దేవుడని, దాటిపోని దేవుడని మీరు నిరూపించారు స్వామి. ఈ మాటలు ప్రతి వారు గ్రహించడానికి కృప చూపించండి, సహాయం చేయి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని మీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుంచి ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, నిత్య ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, కృపయు, కాపుదల ఈ రాత్రి వాక్యమిని తీర్మానం చేసుకున్న ప్రతి వారికిని, వాక్యం అందించిన సేవకులకును, ఈ టీంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికిని, వేదిక మీద ఉన్న దైవజనులకును, ఈ కూడికకు సహకరించి సహాయపడిన ప్రతి వారికి సదాకాలము దైవ కృపతోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.